జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై నెల 6వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జూలై 12వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఒకసారి మనం పరిశీలిద్దాము. ఈ గ్రహగతులు ఫస్ట్గా ప్రథమంగా గ్రహగతులు చూద్దాము. వృషభ రాశిలో శుక్ర భగవానుని సంచారము, మిథున రాశిలో రవి గురుల సంచారము, కర్కాటక రాశిలో బుధదేవుని సంచారము, సింహరాశిలో మంగళ్ మరియు కేతు సంచారము, కుంభరాశిలో రాహు భగవానుడి సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము. అన్ని రాశుల్ని చాలా వేగంగా చుట్టి వచ్చే ప్లానెట్ చంద్ర భగవానుడు. ఈయన ఈ వారంలో తులారాశి నుంచి మకర రాశి వరకు ఆయన సంచారం సాగుతుంది. ఇవి గోచార గ్రహాలు ఈ రాశుల్లో స్థితిలో ఉన్నాయి. అన్నిటికంటే ఉత్తమమైన అంశం ఏంటంటే మన వేదిక్ డే స్టార్ట్ అయ్యేది ఆదివారం నుంచి. ఇది మనకి తెలుసు కదా. ఆదివారము ఏకాదశి తిథి వచ్చింది. దీన్నే తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటాము. అంటే ఈ వారం ప్రారంభమే చాలా శుభాంశాలతోటి ప్రారంభమైంది. ఈ వారం రవి బలం అత్యద్భుతంగా ఉంది. దానికి కారణం ఏంటంటే తొలి ఏకాదశి నుంచి మనకి ఈ వీక్ ప్రారంభం అవడము, సూర్యనారాయణమూర్తి బలాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా చాలా చక్కగా సూచిస్తూ ఉంది. అందులో మనం గోచారంలో కూడా చూసుకుంటే సూర్యనారాయణమూర్తి దేవగురువర్యులైన బృహస్పతితోటి కలిసి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సో ఈ వారము ఇంకా తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలము అయిపోయే సమయంలో కూడా ఉన్నాం. తర్వాత దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇన్ని విశేషాంశాలు ఈ వారంలో మనకి సూచిస్తూ ఉన్నాయి. ఈ వారంలో మనము అంటే శుక్ర భగవానుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. సో ఇన్ని శుభాంశాలతో కూడిన ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఈ విషయం ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీ రాష్ట్రాధిపతి బలం అత్యద్భుతంగా ఉంది, చాలా బాగా ఉంది. ఇలా ఉండడం వల్ల మీకు ఏంటంటే పూర్వజన్మ పుణ్యం యాక్టివేట్ అయ్యే టైం లాగా అనిపిస్తుంది. ఈ వారం శుభశకునాలు చాలా బాగా అనిపిస్తాయి. అంటే మీకు మీ ఇంట్లో వాళ్ళకి చాలా హుషారుగా అనిపిస్తుంది. అంటే నిశ్చేజంగా అస్సలు ఉండరు. ఇప్పుడు మీరు నిశ్చేజంగా ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం కాదు. మానసిక రీత్యా, ఆరోగ్య రీత్యా మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, మీకు కావచ్చు, ఏమైనా నిస్తేజంగా ఉంటే ఇప్పుడు ఉత్తేజంగా ఉంటారు. అసలు నిస్తేజం అనేది మీకు ఇప్పుడు అప్లికేబిలిటీ ఉండదు. మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నించాలంటే చాలా మంచి సమయం. ఉద్యోగస్తులకి మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అద్భుతమైన సమయము, మీకు అది కలిసి వస్తుంది. ఇంటర్వ్యూస్ అన్నీ టకటక కంప్లీట్గా సక్సెస్ఫుల్గా మీరు ఫినిష్ చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు ఏం ఉద్యోగం కోసం ప్రయత్నించట్లేదు, మీ ఉద్యోగం మీరు చేసుకుంటూ ఉన్నారు. మీకు చాలా మంచి అంటే మీ పై అధికారుల యొక్క గుర్తింపు మీకు దొరుకుతుంది, గౌరవం పెరుగుతుంది. మీకు మీ ఉద్యోగ స్థలంలో చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. అంతకు ముందుతో మీరు కంపేర్ చేస్తే ఈ వారం మీకు చాలా సంతృప్తిగా వెళ్తుంది ఉద్యోగంలో. వ్యాపారస్తులకి అదృష్టం పడుతుంది. వ్యాపారస్తులకి కొన్ని కాంట్రాక్ట్స్ వస్తాయి. అంటే కాంట్రాక్టర్స్కి అయితే కాంట్రాక్ట్స్ వస్తాయి, మిగతా వ్యాపారస్తులకు కూడా కాంట్రాక్ట్స్ వస్తాయి. కాంట్రాక్ట్స్ అంటే ఏంటి? మన వ్యాపారం పెరగడమే, మనకి చేసే వ్యాపారంలో ఇంకా ఎక్కువ రావడం, ఎక్కువ బిజినెస్ పెరగడం, వ్యాపారం ఎక్స్పాండ్ అవుతుంది. వ్యాపారస్తులకి మీకు తృప్తిగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీకు వచ్చిన వ్యాపార లబ్ధి అనేది తృప్తి కలిగించవచ్చు కాక ఒక్కోసారి అసంతృప్తికి లోబడవచ్చు కాక, కానీ ఈ వారం ఏంటంటే మీకు చక్కటి ఆత్మతృప్తితోటి మీరు మీ పనులు చేసుకుంటారు. ఆత్మతృప్తి అనేది చాలా ముఖ్యం. ఈ వారం అది మీరు లిటరల్గా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా ఆర్థికంగా చాలా మంచి శుభ సమయము సింహరాశి, సింహ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. విద్యార్థినులకి చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చదివిన ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకుంటారు. గృహిణులకి చాలా మంచి సమయం. మీ జాతక రీత్యా ఈ వారము మీకున్న గోచార గ్రహస్థితుల రీత్యా మీ ఇంట్లో వాళ్ళకి ఆదాయపరంగా బాగా ఉంటుంది. ఏమైనా శుభవార్తలు వింటారు. అలాగే మీరు సీనియర్ సిటిజన్స్ అయితే కనుక చాలా ఆరోగ్యపరంగా బాగుంటుంది. మీరేమన్నా పైకము రావాల్సింది రావట్లేదు, అది మీ పిల్లల నుంచి కావచ్చు, లేదా మీరు మీ పిల్లలకి ఇవ్వాలని అనుకుంటే ఈ వారం మీరు అంటే ఉదాహరణకి ఏదైనా మీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మీరు సర్దుబాటు చేద్దామని అనుకున్నారు, అరేంజ్ కావట్లేదని మీరు బాధపడుతుంటే ఈ వారం మీకు అరేంజ్ మీరు ఇవ్వగలుగుతారు.
ఇదొకటి. మీకు అలాంటిది ఏం లేదు, మీ పిల్లలు బాగా సంపాదిస్తున్నారంటే ఈ వారం మీ పిల్లల నుంచి ఏదో ఒకటి మీరు చూసే తీరుతారు. ఒక పాజిటివ్ థింగ్, వాళ్ళకి గుడ్ న్యూస్ కావచ్చు, లేదా వాళ్ళు మీకు ఏదైనా కానుకలు ఇవ్వడం కావచ్చు, డబ్బు రూపాయన వస్తు రూపాయన ఇవ్వడం, ఇలాంటిది మీరు చూస్తారు ఈ వారం. ఇది ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారము ద్వాదశ రాశులు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారము, సూర్యనారాయణమూర్తి బలం అత్యద్భుతంగా ఉండడం వలన ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి ఆదివారంతో కూడి వచ్చింది మనకి. అంటే మనం చాలా రకాలైన పూజలు చేస్తూ ఉంటాము. ఇది అంటే కొన్ని విశేషమైన సమయాల్లో కొన్ని చేయడం వల్ల అవి ఎప్పుడు చేసినా మనకు కలిసి వస్తాయి. కానీ కొన్ని విశేషమైన రోజుల్లో చేయడం వల్ల పట్టు ఎక్కువ ఉంటుంది. అందులో ఒకటి రామదేవుని కథ. అంటే మీ అందరికీ కుదిరితే చేయడానికి ప్రయత్నించండి. మీరు ఏ పూజా స్టోర్స్కి వెళ్ళినా రామదేవుని కథ అనే బుక్ దొరుకుతుంది. అదేంటంటే 5 గురువారాలు 5 ఆదివారాలు చేయాలి. ఇంటికి మామిడి తోరణాలు కట్టాలి, ఆవు నెత్తితో దీపారాధన చేయాలి, ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదం చేసి ఉడికించి 5 ఉండలు చేసి ఒక కుండ రామచంద్రమూర్తికి, ఒక కుండ బ్రాహ్మణుడికి, ఒక కుండ ముత్తైదుకి, ఒక కుండ బంధుమిత్రాదులకి, ఒక కుండ పంచిపెట్టి మనం ఒక కుండ తినాలని చెప్పి అందులో కథలో ఉంటుంది. మనకి ప్రొసీజర్ అంతా కథలో ఉంటుంది. ఇది చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సూర్యనారాయణమూర్తి బలాన్ని లిటరల్గా పెంచేస్తుంది. ఇక్షాకుల వంశ తిలకుడు కదా రామచంద్రమూర్తి. ఇక్షాకుల వంశానికి ఆరాధ్య దైవం ఎవరు? సూర్యనారాయణమూర్తే కదా. ఒక్కసారి మీరు అంటే ఇది నేను చేశాను, చాలామందికి చెప్పడం కూడా జరిగింది. ఇది చేసిన తర్వాత చాలామంది మంచి రిజల్ట్స్ కూడా చూశారు. మీకు చెయ్యాలి అని అనిపిస్తే కనుక ఇది చాలా అంటే అందులో ఏముండదు. రామచంద్రమూర్తి జననము, ఆయన పట్టాభిషిక్తుడు అయ్యే వరకు కూడా బ్రీఫ్గా ఉంటుంది. దశరథ మహారాజుకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, అంటే చాలా బ్రీఫ్గా చెప్తున్నాను. కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళకి ఎంత కాలానికి సంతానం కలగకపోయేసరికి పుత్రకామేశ యాగం చేసినప్పుడు దేవతలు మెచ్చి పాయస పాత్రను ఇస్తే అది తన భార్యలకు ఇచ్చినప్పుడు 3 మహారాణులు అది భుజించంగానే గర్భవతులు అయ్యారు. 9 మాసాలు నిండంగానే చైత్రశుద్ధ నవమి నాడు శుక్లపక్షంలో పునర్వస నక్షత్రంలో రామచంద్రమూర్తి జననము, అలాగే లక్ష్మణ భర్త శత్రుఘ్నుల జననము. వాడు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె వెలుగుతూ ఉన్నప్పుడు దశరథ మహారాజుని విశ్వామిత్ర మహర్షి వచ్చి యాగ సంరక్షణార్థం యాగం చేస్తూ ఉంటే రాక్షసులు, తాటకి మొదలగు రాక్షసులు వచ్చి యాగాన్ని భగ్నపరుస్తూ ఉన్నారు. రక్తము ఇలాంటివి యాగంలో పోస్తూ. సో రక్షణ కోసం రామలక్ష్మణుని పంపించమన్నప్పుడు దశరథ మహారాజు అంగీకరించి వాళ్ళిద్దరిని పంపించడము. అప్పుడు మధ్యలో ముని వాళ్ళిద్దరికీ బల అతిబల విద్యలు, ఈ విద్యలు ఏంటంటే ఆకలి దప్పుని జయించడానికి ఇవి చెప్పి తీసుకువెళ్ళారు. రామచంద్రమూర్తి యాగ సంరక్షణార్థం నిమిత్తం తాటకిని చంపారు. అలాగే శివుని విల్లి వంచి సీతామహాసాధ్విని పెళ్లి చేసుకోవడము, అహల్య శాప విమోచనం చేయడము, కైకవరం చేత 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళడము, అజ్ఞానంతో వచ్చి రావణాసురుడు సీతామహాసాధ్విని చెరపట్టి తీసుకువెళ్ళడము, తర్వాత లంకాపురానికి వెళ్ళడము, లంకా దహనం చేయడము, విభీషణుడికి రావణాసుని వధించి విభీషణుడికి పట్టం కట్టి తిరిగి అయోధ్యకి తిరిగి వచ్చి సుఖంగా పట్టాభిషిక్తులై రాజ్యం వెళ్తూ ఉన్నారు. అంటే మన రామాయణం ఉన్నదే బ్రీఫ్గా ఇందులో ఉన్నది. పట్టాభిషిక్తం వరకు ఉంది. అంటే మనము రామచంద్రమూర్తిని ప్రతి ఆదివారము రామచంద్రమూర్తి కథ బ్రీఫ్గా, అంటే చాలా బ్రీఫ్గా ఉంది, కానీ మొత్తం మనకు కవర్ అవుతుంది. మన రామాయణం మొత్తం మనం చదవడం కష్టం ఒక రోజులో. సో ఇండైరెక్ట్గా రామాయణం మొత్తం, అసలు రామాయణం మొత్తం చదవాలి. రామాయణ గ్రంథం మన ఇంట్లో ఉండాలి, అది చేయాలి. ఇది ప్రతి గురువారం ప్రతి ఆదివారము రామచంద్రమూర్తికి సంబంధించిన ఈ కథను చదువుతూ ఉండడం వల్ల హనుమత్ ప్రసన్నతను పొందుతారు. నేనైతే హనుమత్ ప్రసన్నతను పొందాను, ఖచ్చితంగా పొందాను. నేను ఎప్పుడైతే చేశానో ఒక 6 సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం చేశాను. ఇది చేసిన తర్వాత నుంచి నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితులు నాకు ఎప్పుడూ రాలేదు. నేను ప్రతి గురువారం ప్రతి ఆదివారం అంటే నేను ఆ కథ చదువుకుని అక్షంతలు అయితే వేసుకుంటాను. ఎందుకంటే నాకు అంత సెంటిమెంట్ ఆ కథ. చాలామందికి చెప్పాను, అందరికీ మంచి జరిగింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వారము చాలా బాగుంది. సూర్యనారాయణమూర్తి పట్టు పర్ఫెక్ట్గా ఉన్న సమయము గోచారంలో కూడా మనం చూసుకుంటే ఈ సమయంలో మనకి ఇంకా పంచాంగ గణన లెక్కల ప్రకారం కూడా ఏకాదశి ఆదివారం రావడము, ఇవన్నీ ఇన్ని శుభాంశాలతో కూడి ఉన్నది. మనందరి జీవితంలో శుభత్వం రావడానికి రామదేవుని కథ మీకు ఏ పూజా స్టోర్స్లో అయినా దొరుకుతుంది. భక్తి బుక్కులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి. తెచ్చి చేయడానికి ప్రయత్నించండి. 5 గురువారాలు 5 ఆదివారాలు ఇవన్నీ మేము చేయలేమండి.
అని అనుకున్నప్పుడు రామదేవుని కథ అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది మీకు తెలుసు కదా మనకి రామాయణము. అదైనా సరే బ్రీఫ్గా మీ మనసులో నెమరు వేసుకోండి. ఆదివారాలు గురువారాలు, ప్రతి ఆదివారం ప్రతి గురువారము, ఈ ఆదివారం నుంచి మొదలు పెట్టండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇవేమీ చేయలేము. శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, ఏదన్నా చేసుకోండి. అంటే మీరు చేసుకుంటారు, మీరంతా నాకు తెలుసు, అందరికీ భక్తిభావం కలవాళ్ళే. భగవంతుడి కోసం టైం అంటే చక్కగా కేటాయించే వాళ్ళమే మనందరం కూడా. సో అంటే సమయాభావాన్ని బట్టి చేయలేకపోతున్నామే అన్న ఆర్తి పడకుండా ఇలాగైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని చూడండి. ఈ వారం తర్వాత, ఈ వారం నుంచి చాలా సత్ఫలితాల్ని మనందరం ఖచ్చితంగా చూసే తీరుతాము. ఇలా మనందరం కూడా భగవత్ కృప, విశేష కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.